అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక రోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట చూసుకుందాం. అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఒక మంచి మాటతో మేము ధ్యానించబోచుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీరే మాతో ఉండి ఆ మాటలోని పరమార్థాన్ని ఆలోచించుటకును ధ్యానించుటకును కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఒకసారి ఆ మాటను మనం కూడా ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రెండు విషయాలు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి. ఆ రెండింటి మధ్యలో నేను ఇరుకున పడి ఉన్నాను అంటున్నాడు. ఇరుకున పడడం అంటే ఏంటి? అంటే ఏదైనా విషయాన్ని అట ఇట తేల్చుకోలేనటువంటి స్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆయనకున్న సమస్య ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఇంకా అనేక మందిని క్రీస్తు కొరకు నడిపిస్తాను. ఒకవేళ చచ్చిపోయినా నాకు మేలే. ఎందుకంటే నేను ఆయన కోసం చేసిన ప్రయాస, ఆయన కోసం పడ్డ ప్రయాస, ఆయన కోసం ప్రకటించిన విధానం, అనేక ఆత్మలను ఆయన దగ్గరకు నడిపించిన విధానం తప్పకుండా నాకు మంచి ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. నా కొరకైతే నీతి కిరీటం ఎదురు చూస్తుంది అనే ఒక ధైర్యం ఆయనలో ఉంది. అందుకే అంటున్నాడు, చచ్చిపోయినా మేలే, జీవించినా మేలే. బ్రతికుంటే ఒకవేళ ఆయన కోసం అనేక మందిని సంపాదిస్తాను, ఆయన సువార్తను ప్రకటించి అంటున్నాడు. ఇంకా ఆయన ఈ విషయాల మధ్య ఇరుకున పడి ఉన్నాడట. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ ఉంది. అంటే నేను చచ్చిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ ఉంది. ఆయన ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఆయన నేను శరీరమందు నిలిచి ఉంటే అనేక ఆత్మలను రక్షిస్తాను కదా అని అంటున్నాడు. ఈ రెండింటి మధ్య ఇరుకుందట. అంటే ఈ రెండింటి మధ్య ఆయన సతమతం అయిపోతున్నాడు. ఈరోజు నీకుందా ఈ ఇరుకున పడినటువంటి స్థితి? నీకొచ్చిందా? ఆలోచించండి. ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము అనేకుల కొరకు బ్రతకాలి, అనేకులను దేవుని దగ్గరకు నడిపించే ఆ యొక్క ఆత్మీయ స్థితి నీకు ఉండాలి. ఈరోజు నీకు నాకు ఆ ప్రయాస భారం లేదంటే ఇంకా నీ క్రీస్తులో సంపూర్ణుడవు కాలేదని అర్థం. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఇలాంటి స్థితి ఎంతమందికి వచ్చింది? నేనైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఆ ధైర్యం మనకుందా? ఒకసారి ఆలోచిద్దాం. బ్రతికితే అనేక ఆత్మలను నేను సంపాదిస్తాను, నేను చచ్చిపోతే నా ప్రభు దగ్గర ధైర్యంగా నేను నిలవబడగలననే ఒక మంచి భరోసా నీలోకి వచ్చిందా? ఆలోచించండి ప్రియులారా. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి కూడా. పుట్టించిందా? ఇప్పటివరకు మనకు ఆ ధైర్యం ఉందా? ఒకవేళ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో సతమతం అయిపోతున్నట్లయితే ఇంకా నువ్వు సంపూర్ణుడు కాలేదు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఆ విధంగా పరీక్షించుకొని ఈ మాట అనగలిగిన ధైర్యవంతులమై మనం విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.